ఎపిసోడ్ 10. ఆలోచన ఆగిపోకూడదు. మీరు ఆగిపోయినా పర్లేదు, కానీ మీ ఆలోచన ఆగిపోకూడదు. ఎందుకంటే ఆలోచన ఆగిపోతే మీ జీవితం ఎటువంటి ఆలోచన లేకుండా సాగిపోతుంది. ఈ విషయం 1947కు సంబంధించింది. ప్రపంచంలో ఫుడ్ చైన్లో చాలా పెద్దదైన మెక్డొనాల్డ్స్ ఫౌండర్ రే క్రాక్ ఒక MBA ప్రోగ్రాంలో స్పీచ్ ఇచ్చారు. చాలా మంచి స్పీచ్ అది. అది విని అందరూ చప్పట్లు కొట్టారు, సంతోషించారు. స్పీచ్ తర్వాత MBA చేస్తున్న విద్యార్థులు అతనితో సమయం గడపాలని కోరుకున్నారు. కొంచెం సమయం వాళ్ళతో గడపమని అతన్ని రిక్వెస్ట్ చేశారు. మాటల మధ్యలో రే క్రాక్ ఒక ప్రశ్న అడిగారు. నేను ఏ బిజినెస్ లో ఉన్నానో మీకు తెలుసా? అతను మెక్డొనాల్డ్స్ లో ఉన్నారని అందరికీ తెలుసు కాబట్టి అతను ఫుడ్ బిజినెస్ లో ఉన్నారని అందరూ అనుకుంటున్నారు. పిల్లలు కూడా అదే సమాధానం ఇచ్చారు. అది విని రే నవ్వడం మొదలుపెట్టాడు. అతని నిజమైన బిజినెస్ రియల్ ఎస్టేట్ కి సంబంధించింది. ఎందుకంటే మెక్డొనాల్డ్స్ కోసం అది పెట్టాల్సిన స్థలాలను బాగా కనుక్కొని అప్పుడు అక్కడ ఒక స్టోర్ పెట్టాల్సి ఉంటుంది. ఎక్కడైతే వాళ్ళ ఫ్రాంచైజ్ ఓపెన్ అవుతుందో అక్కడే వాళ్ళకి స్థలం కూడా అమ్ముతారు. ఇక్కడ అర్థం ఏంటంటే ఫ్రాంచైజ్ కొనేవాడు ఆ సమయంలో ఆ భూమిని కూడా కొంటున్నాడు. ఈ విధంగా ఇది ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా అయిపోతుంది. ఇలాంటి ఒక పాఠమే రాబర్ట్ కియోసకి తండ్రి కూడా తనకి అర్థమయ్యేలా చెప్పాడు. అప్పుడప్పుడు జనాలు వాళ్ళ పనులు వదిలేసి మిగిలిన అందరి కోసం పనిచేస్తారు. ట్యాక్స్ పే చేసి ప్రభుత్వం కోసం పనిచేస్తారు. జీతాలు తీసుకుని కంపెనీ కోసం పనిచేస్తారు. లోన్స్ తీసుకుని బ్యాంక్స్ వాళ్ళ కోసం పనిచేస్తారు. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇలా ఉండడం వల్ల మనం ఇవన్నీ చేస్తున్నాం. స్కూల్ మనకి ఒక ఎంప్లాయీ అవ్వడం నేర్పిస్తుంది, ఎంప్లాయర్ అవ్వడం నేర్పదు. మీరు ఏది నేర్చుకుంటున్నారో మీరు అదే అవుతారు. అందుకే ఎప్పుడూ కూడా సరైనది చదవండి. మీరు సైన్స్ చదివితే డాక్టర్ అవుతారు, మ్యాథమెటిక్స్ చదివితే ఇంజనీర్ అవుతారు. అంటే మీరు ఏం చదివారో అదే అవుతారు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఈ చదువుకునే వాళ్ళకి దీనివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఉద్యోగం ఇంకా వ్యాపారం మధ్య ఉండే తేడా ఎప్పటికీ తెలియదు. ఎవరైనా మిమ్మల్ని మీ వ్యాపారం ఏమిటి అని అడిగితే మీరు నేను ఒక డాక్టర్ని అని చెప్పకూడదు. ఎందుకంటే అది మీ ప్రొఫెషన్, బిజినెస్ కాదు. ఆ ప్రొఫెషన్ ఉపయోగించి మీరు జనాలకి సేవ చేస్తారు. ఆ ప్రొఫెషన్తో మీరు మీ ఇంటిని నడుపుతారు. ధనవంతులు అవ్వాలంటే ప్రొఫెషన్ కాదు, బిజినెస్ కావాలి. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మీరు ఏం చేసినా కూడా దాన్ని మీ బిజినెస్గా మార్చుకోండి, మీ ఉద్యోగంగా కాదు. మీ మొత్తం జీవితమంతా వేరే వాళ్ళ కోసం పనిచేసి వాళ్ళని ధనవంతులు చేయడానికి పాడు చేయకండి. మీ జీవితాన్ని అందంగా చేయడానికి ప్రయత్నించండి. చాలా మందికి కొన్ని విషయాలు చాలా ఆలస్యంగా గుర్తొస్తాయి. ఉదాహరణకి వాళ్ళ ఇంటి మీద తీసుకున్న లోన్ వాళ్ళని ఇబ్బంది పెడుతుందని, దానివల్ల వాళ్ళు దేనినైతే వాళ్ళ అసెట్గా అనుకుంటున్నారో అది ఇప్పుడు వాళ్ళకి లయబిలిటీగా మారింది. వాళ్ళొక కార్ తీసుకుంటే దానికి ఉన్న ఖర్చులు లయబిలిటీస్గా మారుతాయి. వాటిని నెరవేర్చాలంటే ఉద్యోగం కావాల్సిందే. ఎప్పుడైనా వాళ్ళ సేఫ్ జాబ్ను వాళ్ళు కోల్పోతే కష్టాలు మొదలవుతాయి. అందుకే మనం మన సేవింగ్స్ మీద, అసెట్స్ మీద, మన బడ్జెట్ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం ఎంత సంపాదిస్తున్నాం అని కాకుండా మనం ఎంత సేవ్ చేస్తున్నాం అనే దాని మీద దృష్టి పెట్టాలి. ఫినాన్షియల్లీ సెక్యూర్ అవ్వడానికి ఇదే సులువైన మార్గం. మీరు ఎంత ధనవంతుడో తెలుసుకోవాలంటే మీ నెట్వర్క్ తెలిస్తే సరిపోదు. ఎందుకంటే మీరు ఎప్పుడైనా మీ అసెట్స్ని అమ్మితే దాని మీద కూడా పన్ను పడుతుంది. మీరు అనుకునేంత డబ్బులు మీకు దానివల్ల దొరకవు. కాబట్టి మీ బ్యాలెన్స్ షీట్ ప్రకారం మీకు ఎంతైతే వస్తుందో దానంతటి మీద మీరు ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. దీని అర్థం ఏంటి? అన్నిటినీ వదిలేయాలా? చేస్తున్న ఉద్యోగం మానేయాలా? కాదండి. రాబర్ట్ కియోసకి మీరు చేస్తున్న ఉద్యోగాన్ని, మీరేదైతే చేస్తున్నారో అవన్నీ వదిలేయమని చెప్పడం లేదు. మీ ఉద్యోగం మీరు చేయండి, దానితో పాటే అసెట్స్ని కూడా పోగు చేయండి. ఇక్కడ అసెట్స్ అంటే నిజమైన అలాగే విలువ ఉన్న అసెట్స్. ఇక్కడ అర్థం మీరు ఒక కార్ కొనుక్కోమని కాదు. ఎందుకంటే కార్ అసెట్ అవ్వదు. కార్ కొని దాన్ని భూమి మీదకు తీసుకుని రాగానే దాని విలువ తగ్గిపోతుంది, దాని ధర కూడా తగ్గిపోతుంది. ఎంత వీలైతే అంత ఖర్చులు తగ్గించండి, మీ లయబిలిటీని కూడా తగ్గించండి. ఇక్కడ పెద్ద ప్రశ్న ఏంటి అంటే ఎలాంటి అసెట్స్ కొనుక్కోవాలి? కొన్ని ఉదాహరణలు చెప్పుకుంటే, మీరు ఎలాంటి బిజినెస్ చేయాలి అంటే అక్కడ మీరు లేకపోయినా మీ పని జరిగిపోవాలి. అంటే మీ అవసరం
అక్కడ ఫిజికల్గా ఉండకూడదు. వేరే వాళ్ళు మీకోసం పనిచేస్తూ ఉంటారు. అదే మీ బిజినెస్. 2, ఉదాహరణగా రియల్ ఎస్టేట్లో మీరు డబ్బులు పెట్టొచ్చు. ఏదైనా భూమి కొనొచ్చు, స్టాక్ కానీ బాండ్ కానీ కొనొచ్చు. ఈ రోజుల్లో చాలా పాలసీస్ కూడా వచ్చాయి. వాటిని ముందు అర్థం చేసుకుని వాటిలో ముందు ఇన్వెస్ట్ చేయండి. మీరు ఎప్పుడైతే అసెట్స్ కొందామనుకుంటారో మీకు నచ్చిన వాటి మీద మీరు డబ్బులు పెట్టండి. ఎందుకంటే మీ మనసుకు నచ్చితేనే మీరు దాని మీద దృష్టిని పెట్టగలరు. మీకు దాని మీద ఆసక్తి లేకపోతే మీరు దాన్ని బాగా అర్థం చేసుకోలేరు. రాబర్ట్కి రియల్ ఎస్టేట్ మీద, స్టాక్స్ మీద ఆసక్తి ఎక్కువ. బాగా చిన్న కంపెనీల మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. అందుకే అతను తన రిచ్ డాడ్ ఇచ్చిన సలహాల వల్ల తన ఉద్యోగాన్ని ఎప్పుడూ వదలలేదు. తన ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. అలానే ప్రక్కన తన అసెట్స్ ని పెంచుతూ వచ్చాడు. అతను తను సంపాదించిన ఒక్కొక్క రూపాయి కూడా జాగ్రత్తగా ఖర్చు పెట్టేవాడు. డబ్బులు బాగా సేవ్ చేసేవాడు. అతను ఎప్పుడూ కూడా అతనికి డబ్బులు అవసరం లేదు అని, అతను డబ్బులకు బానిస కాదు అని, దానికి యజమాని అని అనుకుంటూ ఉండేవాడు. మీరు ఏదైనా లగ్జరీ లైఫ్ కావాలి అనుకున్నా, లగ్జరీ వస్తువులు కొనాలి అనుకున్నా మొహమాటం లేకుండా అలానే చేయండి. అందులో తప్పేమీ లేదు. మీకు ఈ ఆలోచన రాగానే మీరు ఒకే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. డబ్బున్నవాడికి పేదవాడికి మధ్య ఉన్న తేడా ఇదే. పేదవాడు లేక మధ్య తరగతి వాడు తన దగ్గరికి డబ్బులు రాగానే ఏదైనా ఒక లగ్జరీ వస్తువును కొనడానికి ఇష్టపడతాడు. కానీ అదే ఒక ధనవంతుడి దగ్గరికి డబ్బులు వస్తే దాన్ని చివరికి ఆఖరిగా కొంటాడు. ధనవంతుడు ఇంకా డబ్బున్నవాడు అవడానికి, పేదవాడు ఇంకా డబ్బు లేకుండా అయిపోవడానికి ఇదే రహస్యం.